హాయ్ అండి. క్యారెట్ హల్వా చేసే విధానం అండి. క్యారెట్ స్వీటు అసలు ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్ వచ్చింది. 1/2 కేజీ క్యారెట్లది మనం హల్వా ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసేది అదంతా నేను చూపిస్తున్నా. మొత్తం చూడండి ప్లీజ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. క్యారెట్ హల్వా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇది ఛానల్ వేరే ఛానల్ అండి. అంతకుముందు ఛానల్ ఇది ఫోన్ ఖరాబ్ అవ్వడం వల్ల మొత్తం యాప్లు అవన్నీ ఫోన్ నెంబర్లు అన్నీ పోయినాయి. ఫోన్ నెంబర్లు ఇప్పుడు వేరే ద్వారా ఇన్స్టాల్ అలా ఇన్స్టాల్ అలా వీడియోస్ వస్తున్నాయి. దాని ద్వారా కొన్ని ఫోన్ నెంబర్లు అవి వచ్చినాయి, కొన్ని రాలేదు. అయితే అది ఛానల్ కూడా 1K అయ్యింది కూడా, అది కూడా కనబడుతుంది కానీ ఆయన దాంట్లో ఆ ఛానల్లో వీడియోస్ పెడతాకి రావటం లేదు. ఛానల్ అయితే ఉంది, పోలేదు. అందుకని ఇది ఏంటంటే మళ్ళీ కొత్త లాగా వచ్చింది కదా, వచ్చేపాటికి చక్కగా ఫస్ట్ది వినాయకుడిది షార్ట్ వీడియో పెట్టాను. ఇది రెండోది లాంగ్ వీడియో కూడా ఫస్ట్ది. ఇది స్వీట్తో స్టార్ట్ చేద్దామని కుకింగే పెడతాను, ఏమీ పెట్టకూడదు అనుకుంటున్నా. కుకింగ్ షార్ట్ వీడియోస్ మటుకి దేవుళ్ళు అవి పెడతా, లాంగ్ వీడియోస్ కుకింగ్ పెడతా అంతకుముందులాగే. దీంట్లో మళ్ళీ అది మరి ఫోన్ ఖరాబ్ అయిపోయింది కదా, వీడియోస్ రావట్లేదు, మళ్ళీ ఆగకూడదు కదా అని చెప్పి ఈ దాంట్లో కూడా పెడుతున్నానండి. ఈ ఛానల్ వచ్చి సేమ్, కానీ ఏంటంటే చివరిలో మారుద్ది. మైనస్ కూడా, మైనస్ అంటే మనకు మధ్యలో వస్తుంది కదా, అది ఇప్పుడు మైనస్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మధ్యలో వచ్చిందనుకో, అది కింద ఉంటుందండి. ఒకసారి ఛానల్ చూడండి. నేను నా వీడియోస్లో లింక్ పెడదాం అనుకుంటున్నాను, నేను లింక్ పెడతాను. అదేంటంటే సబ్స్క్రైబ్ లేకపోవడం వల్ల లింక్ పెడతా కుదరటంలా, కొంచెం ఒక 2-3 ఉన్నాయి సబ్స్క్రైబ్లు. నేను ఇన్స్టాలో కూడా కొంచెంమంది షేర్ చేశాను, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా. వ్యూస్ అయితే 35 అలా వచ్చినాయి. దయచేసి ఆయనది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా 1K తొందరలో అయిపోవాలి, ఈ సంవత్సరం పూర్తి అవ్వాలి. చూద్దామండి ఎంతవరకు అవుద్దో. సరే అండి, మొత్తం చూడండి. చూసి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసింది కూడా ఇప్పుడు యూట్యూబ్ బాబాయ్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళది మనకి వైటీ స్టూడియోలో కంపల్సరీ కనబడుతుంది వాళ్ళ ఛానల్. కొన్ని ఛానల్స్ కనబడట్లేదు అంటున్నారు, నాకు అలాగే జరిగింది. మరి వాళ్ళు చేసుకున్నారో లేదో తెలియదు, కానీ సబ్స్క్రైబ్ పెరుగుతుంది, తర్వాత సబ్స్క్రైబ్ పోతుందండి, ఉండట్లా. అదొకటి జరుగుతుంది. మరి ఏమో వాళ్ళు చేసినా చేయకపోయినా నాకు ఎవరు కామెంట్ వచ్చినా వాళ్ళకైతే సబ్స్క్రైబ్ నేను చేశాను. 2-3 వచ్చింది కామెంట్ నాకు, నేను షేర్ చేస్తే. కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బి అశోక్ కుమార్ -1JM. అంతకుముందు ఛానల్లో ఏమో చివరిలో J1M ఉండేది, ఇప్పుడేమో 1JM ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది, కంపల్సరీ సపోర్ట్ చేయండి. అందుకనే పాత ఛానల్ది పైన పెట్టాము, కింద ఛానల్ పేరు కింద ఇలా వస్తుంది, ఎందుకంటే తెలియడం కోసం. ఫోటో కూడా మాదే పెట్టాము. సరే అండి, మొత్తం చూడండి. హాయ్ అండి, ఇది కొత్త ఛానల్ అయితే పాతది కొంచెం ఖరాబ్ అయ్యడం వల్ల ఫోను ఛానల్ పోయింది. ఛానల్ ఉంది కానీ అది ఆన్ అవ్వట్లేదు, అందుకని వేరే ఛానల్ వస్తుంది. అంటే మొత్తం కొత్త ఫోన్ లాగా అయ్యింది, అందువల్ల ఛానల్ మారింది. బి అశోక్ కుమార్ -1JM అండి. ఇదిగోండి, నేను ఇక క్యారెట్ హల్వా 4 రోజుల ముందే చేసింది ఇది. నేను వీడియో అయితే పాత దాంట్లో పెడదామని కుదరలేదు, అందుకని దీంట్లో పెట్టినా. ఏదో ఇంట్లో కొన్ని మీకు డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే ఊరి నీళ్ళు కానీ 1 స్పూన్ నెయ్యి వేసా. నెయ్యి వేసి ఇలా వేసుకున్నా. ఇదిగోండి, ఇలా దోరగా వేపుకున్నాను. 1/2 కేజీ క్యారెట్లు తురుముకున్నాను, కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం మంది ఉట్టి పాలు పోసి, కొంచెం మంది నీళ్ళే పోసి
పాలు పోయకుండా వండుతారు, కొంచెంమంది పాలు పోసి వండుతారు. అలాగే ఇప్పుడు నేను పాలు నూనెను నీళ్ళు కలిపి ఒక 1/2 కేజీ క్యారెట్లో ఏమి వేయాలో చెప్తాను. నేను ఒక గట్టి నెయ్యి ఇంట్లో నేను చేసుకుంటానని తెలుసు కదా, చాలామంది తెలుసు, అందుకని చెప్తున్నా. అలాగే నేను మోరికి వెళ్ళలేక పద్దాక అంటే మోరికి వెళ్ళాం కదా, ఇది 38 రూపాయలండి పాల ప్యాకెటు. ఇది కొనుక్కోండి. ఇది కూడా నైట్ కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే తీస్తే అట్టలాగా ఇది కూడా వస్తుంది. ఇది కొనుక్కొని కూడా నెయ్యి ఎవరైనా మనం ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోండి. ఇంకోటి చూపిస్తున్నా. ముందు దీంట్లో వేపేస్తున్నానండి. వేపి పక్కన పెట్టేద్దాం. వేపేసిన తర్వాత ఏం చేస్తాం ఒక్క నిమిషం చెప్తాను. ఇదిగోండి, ఊటినే లైట్గా నెయ్యి అది ఉంటుంది కదా, కొంచెం వేపుకోవడం. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు నేను గ్లాస్ పట్టుకున్నాను కదా, ఈ గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసా, 3/4 గ్లాసు ఏమో పాలు పోసాను. మొత్తం కలిపి ముందు మొత్తం ఉడకనివ్వాలి. అంటే పాలు అన్నీ పోసుకోవాలంటే ఉండాలి కదండి. మనం అన్నీ పాలే పోయవసలేదు. కొంచెంమంది చాలామంది పాలు పోస్తారు, కొంచెంమంది పాలు అసలు పోయి నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తారు. నేను ఇలా కొంచెంసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. మరీ ఎక్కువ కూడా నీళ్ళు పోయకండి. నేను ఇప్పుడు 1/2 కేజీ క్యారెట్లు, 1/2 కేజీ క్యారెట్లకి దీంతో ఈ గ్లాస్తో, పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, దీంతో ఏమో 2 గ్లాసులు ఫస్ట్ ఏమో ఇదిగోండి 3/4 మట్టికి పాలు పోసింది. మళ్ళీ ఈ గ్లాసులోనే ఏమైనా పాలు అవి అడుగునున్నా అవి కూడా ఇది అయిపోద్ది. నేను ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తాను, దీంట్లో క్లియర్ అవుతుంది. అయితే 2 గ్లాసులు పాలు 3/4 పోసిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసి చక్కగా ఇలా ఒకసారి మొత్తం కలిపి, చూసారా క్యారెట్ కలరు దీంట్లోకి వస్తుంది, ఇలా అనేసి సరిపోయినాయి. చూసారు కదా, ఎక్కువ తక్కువ, మరీ శాంతం ఫుల్ పెట్టొద్దు, శాంతం తగ్గించొద్దు, మధ్యలో మంట పెట్టండి. పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు మధ్యలో చూసుకోండి. ఎందుకంటే కొంతమంది పొయ్యిలో బాగా మంట వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. ఒక 10-15 నిమిషాలు అలా పెట్టేసిన తర్వాత తీసి చూసుకోండి. నేను ఇప్పుడు పెట్టి మూత పెడతాను. నేను మీకు 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి, మూత పెడుతున్నాను. మొత్తం క్లియర్గా ఎలా పెట్టుకున్నాను అంటే మొత్తానికి నీళ్ళు సమానంగా ఇలా పెట్టుకొని, చూసారు కదా నీళ్ళు ఎలా వస్తుంది, ఇదిగోండి ఇలా రావాలి. ఇలా పెట్టుకొని కూడా నీళ్ళు పోసుకున్నా బాగోదండి. నేనేంటంటే నాకు పాలు లేవు. పాలు ఉంటే నేను 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాసు పాలు పోసేదాన్ని. నీళ్ళు 2 గ్లాసులు 1/2 కేజీ దానికి క్యారెట్లకి నీళ్ళు 2 గ్లాసులు, 1 గ్లాసు పాలు పోసి ఇలా కొద్దిసేపు మధ్యలో పెట్టి మంట మూత పెట్టండి. ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు తీద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఫుల్ మంట పెట్టి, ఎందుకంటే ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికి, చూసారు ఎలా ఉడికిపోయిందో. ఫుల్గా మంట పెట్టి ఈ నీళ్ళు మరిగేదాకా, అంటే మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉంచుదాము. దగ్గరుండి ఇలా కలుపుకోండి చక్కగా. మూత పెట్టేపాటికి నీరు ఇంకా ఇదవుద్ది కదా, అందుకని ఇంత ఇదయ్యింది. ఇప్పుడు ఫుల్ మంట పెట్టి ఉడకబెట్టుకుని, ఫస్టే ఫుల్ మంట పెట్టుకుంటే అడుగు అంటుద్దండి. ఇప్పుడు అంటులా చూసారా నీళ్ళు ఉన్నాయి. ఒక 15 నిమిషాలు అలా పెట్టుకుంటే మధ్యలోనే, మరీ సాయంత్రం తగ్గించకండి, లేట్ అయిపోద్ది. ఇంకా మధ్యలోనే పెట్టుకొని ఇలా అనుకుంటూ
ఇది ఫుల్ మంట. ఇప్పుడు నేను ఫుల్ మంట పెట్టేసి చేసిన తర్వాత మీకు చూపిస్తా. మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత టైం అంత టైం అని ఏం లేదండి, చక్కగా మీ ఇష్టం. ఇందాక ఏంటి నల్లగా ఉంది చుక్కలాగా, కొంతమంది ఏంటంటే ఏమి చూడరు, ఆ నల్లగా ఉంది ఏమైనా పడిందా ఏంటని చూస్తారు. కానీ ఇందాక జీడిపప్పు వల్ల అలా అయ్యిందండి. అది కొంచెం నల్లగా అయిపోయింది, చాలాసేపు అయింది కదా, అంతే, ఏం పడలేదు, ఏమి ఇదవల. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను దగ్గరికి వచ్చిన తర్వాత, సరేనండి. కానీ చాలా బాగుంటుంది. దాన్ని కుక్కర్లో అలా వేస్తారు కానీ నాకు అలా ఇష్టం లేదు, ఇలా చేసుకోవడం ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ది చూపిస్తా ప్రాసెస్ చూడండి. ఇది చేసి కూడా దగ్గర నేను నెల అయింది. కానీ ఇప్పుడు కొత్త ఛానల్లో ఫస్ట్ గణపతి స్వామిది ఏదో గణపతి చిన్నది షార్ట్ వీడియో పెట్టా. నెక్స్ట్ ఇదే స్వీట్ పెడదాం మంచిది ఫస్ట్ అని చెప్పి, సరే అండి. ఇదిగోండి ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది, చూసారు కదా, ఇది నీళ్ళు లేవు దగ్గరికి. నేను టైం అనేది చెప్పలా దగ్గరికి వచ్చేది, ఎందుకంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఇష్టం, ఇంకా తగ్గించి పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ. ఇది నేనైతే ½ కేజీ దానికి, ఇదిగోండి ఇది పావు దాకా వస్తుంది మాకు. పావు కేజీ 250 గ్రాములు పంచదార వేసి ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి నేను వేసాను, కొంచెం నీరు వస్తుంది కదా, అంటే నీరులాగా పంచదార వస్తుంది కదా, ఇది మొత్తం దగ్గరికి అయ్యేదాకా చేసుకోవాలి. నేను ఫుల్ మంట పెట్టే తిప్పుకుంటున్నాను దగ్గరుండి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఫస్ట్ వేపినవి ఉంటాయి కదా, నాకైతే జీడిపప్పులు ఒక 4-5 ఉంటే నేను 5 ముక్కలు చేసి అలా చేశాను. మీకు ఉంటే ఇది బాదం పప్పు, జీడిపప్పులు అవన్నీ వేసుకోవచ్చు. నెయ్యి వస్తుంది సరే, నెయ్యి నీళ్ళు అన్నీ కలిపి వస్తుంది. నేను నెయ్యి మళ్ళీ చివరిలో దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ ఒక 2 స్పూన్లు గట్టిది వేసా. ఎంత వేసాను ఫస్ట్ అంతే ఇప్పుడు నేను చూపిస్తాను, సరే అండి. దగ్గరికి వచ్చాక ఇదిగోండి దగ్గరకు అవుతుంది కదా, చూడండి. స్వీట్ అయితే నేను ఎక్కువ వేయాలి, కొంచెం మంది ఇంకా చాలా ½ కేజీ అంటే ½ కేజీలో 3/4 వంతు వేస్తారు. అంటే ½ కేజీ అంటే 500 గ్రాములు కదా, కొంచెం మంది 350 గ్రాములు అలా వేసుకుంటారు. నేనైతే అంత వేయట్లేదండి. నేను స్వీట్ ఎక్కువ తిన్నాను, హాట్ అయితే తింటా కానీ, అందుకని నేను తక్కువ వేసాను. నాకైతే సరిపోయింది. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 350 గ్రాములు అలా వేసుకోండి, ½ కేజీ దాంట్లో. ఇప్పుడు నేను ఫుల్ మంట పెట్టేసి మొత్తం దగ్గరికి వచ్చేలాగే నేను అంటున్నా. ఇక మూత పెట్టడం అలా చేయకండి, మూత అయి పెడితే ఇంకా ఇది అయిపోద్ది. కొంచెం ఇదంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తాను. నేను ఓన్ ఎక్కువ వేసిన వేయటండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏయో కూర్చుని ఉన్నాయి, అవి జీడిపప్పు వేసాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఉంటే డ్రై ఫ్రూట్స్. నేను ఏదో ఒక 4-5 ఉంటే వేసాను. కొంచెం నెయ్యి కూడా వేద్దాము చివర్లో. ఇదిగోండి నేను వేస్తున్నా, అంటే ఇంట్లో చేసింది ఇది. ఒక 2 స్పూన్ల దాకా వేసాను చాలు. ఓన్ ఎక్కువ వేసిన వేడి మీద ఓన్ కారుతుందండి, చల్లారితే ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టి అలా వేస్తే ఇది అవుద్దేమో. ఇప్పుడు యాలక్కాయలు వేసుకోలేదు, అవి కూడా వేసేద్దాం. ఇదిగోండి ఇలాచీ అంటారు కదా, నేను ఒక 2 వేసాను స్మెల్ కోసం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో హల్వా, బాగుంది కదా.
ఇదిగోండి. అక్కడక్కడ కొంచెం మంది ఎక్కువ మంది ఏం చేస్తారంటే జీడిపప్పులు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో ఎక్కువ ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లాగా ఎక్కువ వేసుకుంటాను. నేను ఎక్కువ జీడిపప్పులు వాడినండి. ఎప్పుడైనా పాయసం వాటిలో ఇప్పుడు 10 రూపీస్ అలా ఉంటాయి కదా, అయ్యే తెచ్చుకుంటా. వెయిట్ వస్తుంది అంటారు కదా, అందుకని నేను జీడిపప్పులు నెయ్యి అవి వాడను. ఏదో పప్పులోకి వాడుకుంటుందని పాల ప్యాకెట్లో వచ్చింది అలా ఉంచుకుంటా అంతే. ఇట్లా చాలా రోజులు అయిందని మా వారు చేయమన్నారని చెప్పి నేను ఇక చేశాను. సరే అండి, బాయ్ బాయ్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.